ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అసలు ఇంత బ్యాక్లాష్ ఎందుకు వస్తుంది? ఫ్యాన్స్ ఎందుకు ఇంత డిసప్పాయింట్ అయ్యారు? ఐఎండిబి రేటింగ్స్ చూస్తే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. 9 years నుంచి మైండ్ ఫ్లేయర్ అంటే మైండ్ ని కంట్రోల్ చేసే ఒక ఈవిల్ ఎంటిటీ అని హైప్ బిల్డ్ చేసి లాస్ట్ లో కేవలం ఫ్లేయర్ గన్స్ అండ్ స్పియర్స్ తో 2 నిమిషాల్లో ఫినిష్ చేయడం చూస్తే డఫర్ బ్రదర్స్ లాజిక్ ని మొత్తం పక్కన పడేశారని అర్థమవుతుంది. యాక్చువల్ స్టోరీ కంటే ఫ్యాన్ థియరీసే ఇంకా క్రియేటివ్ గా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే షోలో ఉండే ప్లాట్ కంటే ప్లాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి. వెయిట్ ఇలా భారీ హైప్ ఇచ్చి లాస్ట్ లో విలన్ ని చాలా సింపుల్ గా చంపేయడం ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్ట్రేంజర్ థింగ్స్ హెస్ అఫీషియల్లీ బికమ్ ద న్యూ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సేమ్ డిజాస్టర్ రిపీట్ అయింది. అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది? స్పిన్ ఆఫ్ షో సంగతి ఏంటి? ఫ్యాన్స్ ఎందుకు కొత్త ఎపిసోడ్ వస్తుంది అనుకుంటున్నారు? అసలు కన్ఫర్మేటివ్ గేట్ థియరీ అంటే ఏంటి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ మంచ్. ఒక చిన్న టౌన్ మిస్టరీగా చాలా డీప్ ఎమోషన్ తో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఎండ్కి వచ్చేసరికి ఒక జనరిక్ సూపర్ హీరో మూవీ లాగా అయిపోయింది. ఈ సీజన్ లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కోర్ క్యారెక్టర్స్ నుంచి ఫోకస్ సైడ్ క్యారెక్టర్ మీదకి షిఫ్ట్ అయిపోవడం. యాక్చువల్లీ హాలీ క్యారెక్టర్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఉన్న తన స్క్రీన్ టైం చాలా లిమిటెడ్. సీజన్ 5 వచ్చేసరికి మనం మెయిన్ క్యారెక్టర్స్ జర్నీ కదా చూడాలనుకుంటాం, కానీ ఇక్కడ మనకి పరిచయాలైన ఒక కొత్త యాక్టర్స్ ని హాలీ రోల్ లో క్యాస్ట్ చేసి మెయిన్ కాస్ట్ కంటే కూడా తనకి స్క్రీన్ టైం ఎక్కువ ఇచ్చారు. ఇట్స్ యాక్చువల్లీ రెడిక్యులస్. డోంట్ గెట్ మీ రాంగ్, తన యాక్టింగ్ చాలా బాగుంది, కానీ ఇక్కడ విషయం అది కాదు. 9 years నుంచి మనం ఈ క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవుతున్నాం. సో న్యాచురల్ గా వాళ్ళని ఎక్కువ స్క్రీన్ మీద చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ కు ఉంటుంది. ఈ కోర్ క్యారెక్టర్స్ ని వదిలేసి కొత్త ప్లాట్ లైన్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. సరే, కొత్త క్యారెక్టర్స్ ని పక్కన పెడితే సైడ్ ప్లాట్స్ అయినా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా అంటే అది కూడా లేదు. అసలు ఆ స్టోన్ మిస్టరీ ఏంటి? హెన్రీ బ్యాక్ స్టోరీలో ఎందుకు అన్ని గ్యాప్స్ ఉన్నాయి? మైండ్ ఫ్లేయర్ ఒరిజిన్ ఏంటి? ఇవేవి మనకి క్లారిటీ ఇవ్వలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే టైం తీసుకోకుండా రష్ చేసేసారు, కానీ స్ట్రేంజర్ థింగ్స్ దగ్గర ఇన్నఫ్ టైం ఉంది. ఆల్మోస్ట్ 10 hours స్క్రీన్ టైంలో ప్రతి లూజ్ ఎండ్ ని ఈజీగా టైప్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్లాట్ ఆర్మర్. రిస్క్ తీసుకోవడానికి మేకర్స్ భయపడడం. ఒక హై స్టేక్స్ ఉన్న ఫినాలేలో మెయిన్ క్యారెక్టర్స్కి ఏమైనా అవుతుంది అన్న టెన్షన్ ఆడియన్స్ లో ఉండాలి, కానీ ఇక్కడ ప్లాట్ ఆర్మర్ వల్ల ఒక్క మేజర్ క్యారెక్టర్ని కూడా టచ్ చేయలేదు. షోకి మెయిన్ విలన్ అయిన మైండ్ ఫ్లేయర్ని చంపేశాక వాళ్ళ ఫేసెస్ చూడండి, కనీసం చిన్న స్క్రాచ్ కూడా లేదు. దిస్ ఈజ్ లిటరల్లీ ప్లాట్ ఆర్మర్ ప్రో మ్యాక్స్. అసలు స్టేక్స్ ఉన్నాయి అని నమ్మాలంటే మెయిన్ క్యారెక్టర్కి ఏదో ఒక రిస్క్ ఉండాలి కదా. ఇంకా ప్లాట్ హోల్స్ విషయానికి వస్తే నిజానికి షో మేకర్స్కి ఇంటర్వ్యూకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్ రాకూడదు. షో చూసినప్పుడే ఆడియన్స్కి అంతా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇన్సెప్షన్, షటర్ ఐలాండ్ లేదా డార్క్ లాంటి మూవీస్ అండ్ షోస్కి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అవి కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ కాబట్టి. ఈ లేజీ రైటింగ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టేక్ ద క్లాక్ మిస్టరీ. సీజన్ 4 నుంచి ఆ టికింగ్ సౌండ్తో అండ్ పర్టికులర్గా సీజన్ 5లో 12 కిడ్సే కావాలి అని ఎంత హైప్ ఇచ్చారో ఇప్పుడు అడిగితే దానికేం సిగ్నిఫికెన్సే లేదు, ర్యాండమ్గా పెట్టేశామంట. అదే జోకింగ్. డస్టిన్ అండ్ సూజీ బ్రేకప్ ఎప్పుడైంది అంటే ఆఫ్ స్క్రీన్లో అయింది. హాపర్ అండ్ జాయ్స్కి హెన్రీయే వాళ్ళ హై స్కూల్ మేట్ అని రియలైజేషన్ వచ్చిందా అంటే అది కూడా ఆఫ్ స్క్రీన్లో జరిగింది. ల్యాబ్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమైంది? వాళ్ళు కూడా ఆఫ్ స్క్రీన్లో చచ్చిపోయారు. అన్నీ ఆఫ్ స్క్రీన్ అంటే ఎలా? ఇదేదో డోరేమోన్ ఎపిసోడ్లో గ్యాడ్జెట్ ఆఫ్ స్క్రీన్లో పనిచేసి రిజల్ట్ మనకి స్క్రీన్ మీద చూపించినట్టు ఉంది. యాక్చువల్లీ ఇక్కడ రిజల్ట్ కూడా స్క్రీన్ మీద చూపించలేదు. ఇంత హై బడ్జెట్ షోకి ఇంత చైల్డిష్ రైటింగ్ ఏంటండి? ఈవెన్ 11 బ్రతికే ఉందా లేదా అనేది కూడా వ్యూవర్స్ ఇంటర్ప్రిటేషన్కి వదిలేశారు. మొత్తం హెవీ లిఫ్టింగ్ ఆడియన్సే చేయాలి అంటే ఇంకా షో ఎందుకు చూడడం? వాళ్ళు బిల్డ్ చేసిన వరల్డ్ బిల్డింగ్ రూల్స్ని వాళ్ళే మర్చిపోయారు. నాన్సీ వాళ్ళ మదర్ కంటే వాళ్ళ ఫాదర్ చాలా ఓల్డ్ అని సీజన్ 1లో చెప్తుంది. ఇప్పుడు చూస్తే ఇద్దరు క్లాస్మేట్స్ అని చూపించారు. హౌ? అప్సైడ్ డౌన్లో ఎయిర్ టాక్సిక్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అందరూ అక్కడికి ఏదో పిక్నిక్కి వెళ్ళొస్తున్నట్టుగా క్యాజువల్గా తిరుగుతున్నారు. వైన్స్ ఫీట్కి టచ్ అయినా కూడా హై మైండ్ ద్వారా వెక్నా అలర్ట్ అయిపోతాడని కేర్ఫుల్గా నడుస్తారు. ఇప్పుడు ఏకంగా మిలిటరీయే అక్కడ ఒక ల్యాబ్ పెట్టేసి రీసెర్చ్ చేస్తున్న వెక్నాకి ఐడియా లేదంట. విల్ మైండ్ ఫ్లేయర్తో కనెక్టెడ్ కాబట్టి మైండ్ ఫ్లేయర్ చనిపోయినప్పుడు విల్ కూడా చనిపోవాలి. అది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన రూలే, వెన్ బ్రెయిన్ డైస్ బాడీ డైస్ అని. ఇన్ని రైటింగ్ ఇన్కన్సిస్టెన్సీసా?
క్వైట్ ప్లేస్ అనే ఒక మూవీ ఉంటుంది. దాంట్లో చిన్న సౌండ్ వచ్చినా ఒక ఏలియన్ క్రియేచర్ వచ్చి చంపేస్తుంది. ఆ మూవీ సీక్వెల్ కి సౌండ్స్ చేసినా పర్లేదు, ఏదో సౌండ్ రాకూడదని ర్యాండమ్ గా పెట్టేసా అంటే అసలు దానికి లాజిక్ ఉందా? డఫర్ బ్రదర్స్ లాజిక్ కూడా ఇలానే ఉంది. అంతమంది మిలిటరీ వాళ్ళని మన హీరోస్ చంపేసినా, ఒక ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేసినా కాన్వెంట్ వాళ్ళని ఏమీ అనుకుండా వదిలేస్తుందంట. లాజిక్ లేదు, ఏమీ లేదు. అసలు లిండా హ్యామిల్టన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ పొటెన్షియల్ ని కూడా వేస్ట్ చేసేసారు. విజువల్ సెన్స్ అయితే కంప్లీట్లీ జీరో. సీజన్ 2 లో మైండ్ ఫ్లేయర్ కి హీ లైక్స్ ఇట్ కోల్డ్ అని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు డైమెన్షన్ ఎక్స్ ని సమ్మర్ పూల్ పార్టీ వైబ్ తో ఇంత బ్రైట్ గా ఇంత వార్మ్ గా చూపించారేంటి? ఇలాంటి కలర్ గ్రేడింగ్ వల్ల ఆ హాంటింగ్ మిస్టీరియస్ వైబ్ మొత్తం పోయింది. జస్ట్ ఈ 2 షార్ట్స్ లోనే డిఫరెన్స్ చూడండి. ఇక్కడున్న ఎడిటింగ్ కి ఇక్కడున్న ఎడిటింగ్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. షో కంటే ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ బాగున్నాయి కదండి అసలు. ఇంకా ఫిజిక్స్ విషయానికి వస్తే గ్రావిటీ ఈజ్ అ జోక్. ఆ వార్మ్ హోల్ సెక్షన్ ఫోర్స్ కి బిల్డింగ్స్, రూఫ్స్ అన్ని ఎగిరిపోతున్నాయి, కానీ వీళ్ళు మాత్రం రివర్స్ లో అలా క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాట్ ద హెల్? ఈ సీజన్ లో మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్ ఏంటంటే ఎల్ పవర్సే. ప్లాట్ కి అవసరమైనప్పుడు కన్వీనియంట్ గా ట్రక్ ని గాల్లోకి లేపేస్తుంది, హెలికాప్టర్ ని కూల్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఒక ఐరన్ రాఫ్ట్ ని లేపడానికి ఇంత స్ట్రగుల్ అవుతుందా? ఇంత వీక్ గా చూపించారు అసలు. మొత్తం ఇంట్రెస్ట్ పోయింది చూసేటప్పుడు. ఇది పక్కన పెడితే ఒక సింగిల్ డెమోగార్గన్ చంపడానికి మిలిటరీ వాళ్ళందరూ లిటరల్లీ సుసు పోసుకుంటారు. ఒక సింగిల్ డెమోగార్గన్ ట్రాప్ చేయడానికి ఎంతో ప్లాన్ వేస్తారు. ఇప్పుడు వాటికి ఫైనల్ బాస్ అయిన మైండ్ ఫ్లేయర్ ని ఫ్లేయర్ గన్స్ తో 2 minutes లో అసలు హౌ? అంత పైనున్న క్లిఫ్ ని వాళ్ళు అసలు 30 seconds లో ఎలా ఎక్కారండి? లాజిక్ లేదు, సెన్స్ లేదు. ఇంక స్ట్రేంజర్ థింగ్స్ అయిపోయింది కదా, వాట్స్ నెక్స్ట్ అనుకుంటున్నారా? నెట్ఫ్లిక్స్ మాత్రం ఈ ఫ్రాంచైజ్ ని మిల్క్ చేయడం ఇప్పట్లో ఆపదు. 2026 ఎండ్లోనే స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 అనే యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. 1985 వింటర్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని దీంట్లో చూపిస్తారు. కానీ ఇందులో ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే మన ఒరిజినల్ యాక్టర్స్ దీనికి వాయిస్ ఇవ్వట్లేదు, వేరే ఆర్టిస్ట్ తోని చెప్పిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే హెన్రీకి ఆ కేసులో దొరికిన మిస్టీరియస్ స్టోన్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సెపరేట్ స్పిన్ ఆఫ్ షో వర్క్స్ లో ఉంది అని డఫర్ బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ షోలో స్ట్రేంజర్ థింగ్స్ టైమ్ లైన్ కి ఒక 40 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్స్ గురించి చూపించే ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఈ స్పిన్ ఆఫ్ లో మైండ్ ఫ్లేయర్ గురించి కానీ అప్సైడ్ డౌన్ గురించి కానీ అసలు ఏం ఉండదంట. కొత్త టైమ్ లైన్ అండ్ కొత్త క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పారు. ఇంకా హార్డ్ కోర్ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ మాత్రం ఇది అసలు ఒరిజినల్ ఫినాలే కాదు, ఒక కొత్త సీక్రెట్ ఎపిసోడ్ రాబోతుంది అని నమ్ముతున్నారు. దాన్నే కన్ఫర్మేటివ్ గేట్ థియరీ అని అంటారు. రీల్స్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మనం ఏదైతే నమ్మాలి అనుకుంటామో దానికి తగ్గట్టు క్లూస్ వెతుక్కోవడమే ఈ థియరీ. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 1 లో విల్ డైస్ రోల్ చేసినప్పుడు 7 పడుతుంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సీజన్ 5 ఎండింగ్ లో కూడా డైస్ మీద 7 ఉంది. సీజన్ 1 లో విల్ మిస్ అయ్యాక ఎగ్జాక్ట్లీ 7 days కి దొరకటం, అంతేకాదు లైట్నింగ్ టు లైట్నింగ్ కి మధ్య కరెక్ట్ గా 7 seconds గ్యాప్ ఉండటం, అండ్ ఫైనల్ సీన్ లో బుక్స్ అరేంజ్ చేసిన ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే ఆ వర్డ్స్ చూస్తే XALI అనే ఆర్డర్ లో ఉన్నాయి. X అంటే డైమెన్షన్ X అని, అంటే మనం చూసిందంతా ఒక అబద్ధం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీని పక్కనే ఉన్న బుక్స్ లో ఒక బుక్ ని అబ్జర్వ్ చేస్తే దాని పేరు ద ఎంప్టీ కాపర్ సీ. దాన్ని గూగుల్ చేస్తే సమ్మరీలో మెయిన్ క్యారెక్టర్ ఇన్సూరెన్స్ కోసం తన డెత్ ని ఫేక్ చేశాడు అని ఉంటుంది. సో ఇక్కడ 11 కూడా తన డెత్ ని ఫేక్ చేసిందని హింట్ ఇస్తున్నారా, లేక ఇవన్నీ మైక్ బుక్స్ కాబట్టి ఇదంతా జస్ట్ మైక్ కోపింగ్ మెకానిజమేనా? ఈ షాట్ లో డస్టిన్ హెల్ ఫైర్ లివ్స్ అనే టీషర్ట్ మీద షర్ట్ కవర్ అవుతూ ఎల్ లివ్స్ అని మాత్రమే కనిపిస్తుంది, చూసారా? సో కన్ఫర్మేటివ్ థియరీ ప్రకారం నథింగ్ ఈస్ కోఇన్సిడెన్స్. ఇలా మనం నమ్మాలి అనుకుంటే దీన్ని సపోర్ట్ చేసేలాగా క్లూస్ వెతుక్కుంటూ పోతే సిరీస్ మొత్తం ఏదో ఒక మిస్టరీ కనిపిస్తూనే ఉంటుంది. మరి డఫర్ బ్రదర్స్ నిజంగానే ఇంత డెప్త్ లో ఈ క్లూస్ పెట్టారా అంటే ఈ సీజన్ చూసి ఇంత లేజీ రైటింగ్ తో డెఫినెట్లీ నో. అలాంటి సీక్రెట్ ఎపిసోడ్ కూడా ఏమీ లేదు అని కన్ఫర్మ్ చేశారు. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఫైనల్ గా బ్యాక్లేష్ పక్కన పెడితే యాజ్ అ వ్యూవర్ గా నేను ఒక 50-50 ఎంజాయ్ చేశానని చెప్తాను. జనరల్ గా ఎప్పుడైనా ఒక షో లాంగ్ రన్ లో హిట్ అవ్వాలి అంటే దానికి రీవాచ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 కి అండ్ సీజన్ 4 కి ఆ క్వాలిటీ డెఫినెట్లీ ఉంది. ఎన్నిసార్లు చూసినా అవి మనల్ని ఎంగేజ్ చేస్తాయి. సీజన్ 5 కి మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. టూ మెనీ ప్లాట్ హోల్స్ ఉండడం వల్ల ఇది ఒక వేస్టెడ్ పొటెన్షియల్ అనే చెప్పాలి. 9 years ట్రావెల్ అయిన ఒక ఐకానిక్ సిరీస్ కి ఇంకా మంచి ఎండింగ్ ఉండాల్సింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. స్ట్రేంజర్ థింగ్స్ మీద ప్రస్తుతానికి ఇదే మన లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్
ఇట్ వెల్కమ్ టు డైరీ సిరీస్ మీద రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.